హలో నమస్తే అండ్ ఆదాబ్. దిస్ ఈజ్ హరిత కళ అండ్ ఐఎమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్. మీలో ఎంతమంది దేవుడిని నమ్ముతారు? కరెక్ట్‌గానే వింటున్నారు. మీలో ఎంతమంది దేవుడిని నమ్ముతున్నారు? మీ కులం ఏదైనా అవ్వనండి, రిలీజియన్ ఏదైనా అవ్వనివ్వండి. కానీ దేవుడికి ఒక రూపమో, లేకపోతే ఒక నేమో ఏదో ఒకటి ఇచ్చి కొలవటం ఎంతవరకు చేస్తున్నారు? ఒకటి చెప్తాను. మన లైఫ్‌లో ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా రానివ్వండి, ఆ డిఫాల్ట్‌గా ఒక స్టేజ్ మన కెపాసిటీ దాటింది అంటే, మనం కొలిచేది కంపల్సరీ ఆ దేవుడినే గదా! రైట్? ఈ మరి ఎందుకు ఇప్పుడు ఈ డివోషనల్‌గా మాట్లాడుతుంది, ఇంత స్పిరిచ్యువల్ సబ్జెక్ట్ ఎందుకు పట్టుకున్నావు హరిత అంటారా? నాకొక స్టోరీ చాలా నచ్చుతదండి. ఇట్స్ అబౌట్ యువర్ మీ నమ్మకం అన్నమాట. మన ట్రస్ట్ గాడ్ పైన అన్నది. అదేంటి అంటే, ఒకరోజు ఒక పూలమ్మే అమ్మాయి పంతులు ఇంటికి వెళ్తుంది. ఆయన గుడిలో పూజారన్నమాట. రోజు ఈ పూలమ్మే అమ్మాయి ఈళ్ళింటికొచ్చి పూలిచ్చి వెళ్తూ ఉంటుంది. ఒకరోజు ఏమవుతుంది, బాగా వర్షం పడుతుంది. కానీ ఈ అమ్మాయి ధైర్యం చేసి వీళ్ళ దగ్గరకొచ్చేసింది, పూలమ్మాయి పిల్ల. తిరిగి వెళ్ళాలన్నప్పుడు మాత్రం ఫుల్లు నిండిపోయి వరదల్లాగా తయారైపోయినాయి. ఆ అమ్మాయి తిరిగి వెళ్ళలేకపోతున్నాం. నది దాటలేకపోతుంది. అప్పుడు ఈ పూజారి ఒకప్పుడు అన్న మాటలు ఈ అమ్మాయి గుర్తొస్తాయి. ఏంటి అంటే, రామ 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 అనుకుంటూ నది గూడా మనం దాటేయగలమని ఒక ప్రవచనాల్లో చెప్తాడు. సో, ఈ అమ్మాయి ఏం చేస్తుంది, రామ 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 అనుకుంటూ ఆ రోజు నది దాటి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వచ్చినప్పుడు ఆ పంతులు అడుగుతారు, "నిన్న నువ్వెలా వెళ్ళావు ఇంటికంటే?" "మీరే కదండీ చెప్పారు రామ రామ అనుకుంటే నదైనా దాటుతాము" అని. అవునా? నదైనా దాటేస్తావా? అలా ఎలా? నాకు అనేసి ఆయన స్టార్ట్ చేస్తాడనమాట. ఆమె ఎలా దాటింది? నిజం చెప్తుందా? అబద్ధం చెప్తుందా? అన్న డౌట్‌లో. అలా కొన్ని రోజుల తర్వాత ఈయన బయలుదేరే టైంకి వరదలొస్తాయి. ఈయన అనుకుంటాడు, అరే! పూలమ్మాయి పిల్లే రామ రామ అనుకుంటూ దాటింది. నేను దాటలేనా అని. ఆయన కూడా మొదలుపెడతాడు ఇలా దాటడానికి. రామ 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 అనుకుంటూ దాటడం మొదలుపెట్టిన సగం దూరం తర్వాత, ఇప్పుడు నేను మునిగిపోతే ఎలాగా? అసలు నిజంగా నా రామయ్య నన్ను కాపాడతాడా? అన్న ఆలోచన అతనికొస్తుంది. వెంటనే నీళ్ళలో మునిగిపోతాడు. అంటే ఈ స్టోరీలో నేనేం చెప్తున్నానంటే, భగవంతుడిని కళ్ళు మూసుకొని నమ్మాల్సి ఉంటుంది. ఆయన చేస్తాడా? చెయ్యడా? ఉన్నాడా? లేడా? అన్న డౌట్ ఉంది చూసారు? అది అసలైన ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తుంది. మీరు కెపాసిటీ కంటే మించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తూర్పు తిరిగి దండం పెట్టండి దేవుడికి. రైట్? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.